ఇకపోతే కూటమి ప్రభుత్వం సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. గత ప్రభుత్వంలో న్యాయం జరగని బాధితులకి ఈ ప్రభుత్వంలో ఉన్న న్యాయం చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగానే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు రీఓపెన్ చేయించారు. అయితే దర్యాప్తు మళ్ళీ వేగవంతంగా జరగాలని చెప్పేసి కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని ఈ యొక్క దర్యాప్తుకి కేటాయించారు. 60 రోజుల్లో ఎస్పీకి డీజీపీకి నివేదికని సమర్పించాలంటూ ఆ ఐపీఎస్ అధికారికి హుకుం జారీ చేశారు. సో మొత్తానికి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనంతబాబు ఎవరైతే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినటువంటి కేసులో ప్రధాన నిందితుడిగా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన ఆరోపణ ఎదుర్కొంటా ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో ఆయన అరెస్ట్ అయ్యి రిమాండ్కి కూడా వెళ్ళారు. ఆ తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ లోపాల కారణంగా అప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు విచారణని వేగవంతం చేయలేదని, చేసినప్పటికీ కూడా ఎమ్మెల్సీ అనంతబాబుకి అనుకూలంగానే దర్యాప్తు లో వెల్లడించారని చెప్పేసి అయితే ఆరోపణలు అయితే ఉన్నాయి పెద్ద ఎత్తున. అయితే ప్రస్తుతం కనుక చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా గత ప్రభుత్వంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా న్యాయం చేసే క్రమంలో ముందుకెళ్తున్నట్టయితే స్పష్టంగా కనబడతా ఉంది. ప్రస్తుతం మళ్ళీ ఆ ఎమ్మెల్సీ అనంతబాబు నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుని ఈ కూటమి ప్రభుత్వం రీఓపెన్ చేసినట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాకినాడ జిల్లా ఎస్పీ ఈ కేసుకు సంబంధించి దర్యాప్తుని వేగవంతం చేయాలని చెప్పేసి అధికారులకైతే ఆర్డర్స్ జారీ చేశారు. 60 రోజుల్లోగా ఈ యొక్క దర్యాప్తుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి వాస్తవాలను వెల్లడించాలంటూ ఎస్పీ చెప్పారు. ఆ నివేదిక ఎస్పీకి డీజీపీకి 60 రోజుల్లో అందించే క్రమంలో కాకినాడ జిల్లా పోలీసులు ఉన్నారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు స్వయాన తన కారులో తన డ్రైవర్ని తీసుకొని వచ్చి అతని ఇంటి ముందు పడేయటం ఏదైతే ఉందో అప్పట్లో కలకలం రేపింది. అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేస్తున్నారనేటువంటి ఒక అపవాదును ఆ పార్టీ మూటగట్టుకుంది. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ దళితులు దూరం అవటంలో ప్రధానమైనటువంటి ఒక ఎపిసోడ్ ఏదైతే ఉందో అది డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య అని చెప్పొచ్చు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబుకి శిక్ష వేయలేదు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. అదేవిధంగా వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా అనంతబాబుని సస్పెండ్ చేయలేదనేటువంటి ఒక అసంతృప్తి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతల్లో కూడా చాలా స్పష్టంగా ఇప్పటికీ కనపడుతుందని చెప్పొచ్చు. అయితే మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుని మళ్ళీ పునర్విచారణకి పోలీసులు ఆదేశాలు జారీ చేయటం, మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది అసలు ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులో తీసుకొని వచ్చి సుబ్రహ్మణ్యం ఇంటి ముందు పడవేసి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఏం జరిగింది, ఆయనే చంపి తీసుకొని వచ్చాడా లేకపోతే ఎవరైనా చంపారా, సో ఏదేమైనప్పటికీ తన కారులో నుంచి తీసుకొని వచ్చి ఇంటి ముందు పడేసి వెళ్ళిపోవటం ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున అనంతబాబే ఆ హత్య చేశాడంటానికి ఆధారాలు లభించినటువంటి పరిస్థితి అయితే అవుతుంది. ఎందుకంటే నిజంగా తన దగ్గర పనిచేసేటువంటి డ్రైవర్ని ఎవరైనా చంపితే తానే దగ్గరుండి దాన సంస్కారాలు కూడా అటెండ్ అవుతాడు, తానే దగ్గరుండి ఆ డెడ్ బాడీని తీసుకొని వచ్చి ఇంట్లో ఉంచేటువంటి కార్యక్రమం చేస్తారు. సో ఎవరు కూడా ఆ డెడ్ బాడీని కారులో నుంచి విసిరి కింద పడేసి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు. సో ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశాడని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ప్రజలు నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసులో విచారణ చాలా స్లోగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి గత ప్రభుత్వంలో జరిగినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తుకు సంబంధించి ఆ పోలీసులు ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో కోర్టుకి సమర్పించిన నివేదిక, ఆ నివేదిక కూడా చాలా వరకు అనంతబాబుకు అనుకూలంగా ఉందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పుడు కనుక కాకినాడ జిల్లా పోలీసులు కనుక మళ్ళీ దర్యాప్తుని కనుక మళ్ళీ మొదటి నుంచి చేసి కేసు రీఇన్వెస్టిగేషన్ కనుక చేస్తే అసలు ఏం జరిగింది ఈ కేసులు అని చెప్పేసి నివేదిక కనుక కోర్టుకు సమర్పిస్తే ఎమ్మెల్సీ అనంతబాబుకి శిక్ష పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో నిన్న కనుక చూస్తే మాజీ ఐపీఎస్ రిటైర్డ్ అధికారి ఎవరైతే ఏబి వెంకటేశ్వరరావు ఉన్నారో ఆయన నిన్న ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబీకులను కూడా పరామర్శించిన పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క కేసు ఓపెన్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కోడికత్తి సీన్కు సంబంధించినటువంటి కేసును కూడా రీఓపెన్ చేశారు. ఆ కేసుకు సంబంధించి కూడా ఏం జరిగిందనే దాని మీద కూడా అతనికి న్యాయం చేయాలని చెప్పేసి ఏబి వెంకటేశ్వరరావు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాడు. ఒక దళిత యువకుడు 4.5 సంవత్సరాల పైన జైల్లో మగ్గిపోయాడు అనేటువంటి ఆవేదనని ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మరొక దళితుడు అయినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించి ఇప్పటివరకు ఆయన కుటుంబీకులకు న్యాయం జరగలేదు కాబట్టి వారికి కూడా న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అయితే గట్టిగా ఫైట్ చేస్తున్న పరిస్థితి ఉంది.
ఉంది. సో మొత్తానికి కనుక చూస్తే ఇప్పుడు ఈ కేసు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబు మెడకి ఉచ్చు బిగుస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అనంతబాబుని పార్టీ నుంచి కానీ ఎమ్మెల్సీ పదవి నుంచి కానీ తొలగించకపోవటం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి దళితుల్ని చంపినప్పటికీ కూడా వారిని కనీసం వారిని మందలించే కార్యక్రమం కూడా చేయలేదనేటువంటి అపవాదును మూటగట్టుకున్న పరిస్థితి అయితే ఉందనేది చాలామంది అభిప్రాయం.